అండ్ అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణ లైన్ ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు అయితే మనం పట్టిసీమ నిధి అంటే పట్టిసీమ వాడుక భాషలో పట్టిసీమ అనే గ్రామం అన్నమాట. ఇదైతే గోదావరి మధ్యలో అఖండ గోదావరి మధ్యలో పోలవరం ప్రాజెక్టు దగ్గరలో పోలవరం మండలంలో అయితే ఉంటుందన్నమాట. గోదావరి మధ్యలో నీలాచల పర్వతం మీద ఈ శివుడు అయితే కొలువై ఉన్నాడనమాట. మనకి మహాశివరాత్రి రోజు మనకి కాశీ ఎలాగా అత్యంత పుణ్యక్షేత్రంలో జనాలు అయితే కాశీలో అయితే ఎలా ఉంటారో, అరుణాచలంలో ఎలా అయితే ఉంటారో, శ్రీశైలంలో ఎలా అయితే ఉంటారో, ఇలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు అనమాట అండి. ఇది చలువు పందిళ్ళు, తాటాకు పందిళ్ళ మధ్యన ఈ గోదావరి మధ్యలో నీలాచల పర్వతం మీద వీరేశ్వర స్వామి మరియు భద్రకాళి సమేతుడై వెలిసి అయితే ఉన్నాడనమాట. మనకి చాగంటి గారు కూడా చాలా సందర్భాలు చెప్పి అయితే ఉన్నారనమాట అండి. మనకి కాశీలో 5వ కాశీగా చెప్పుకోబడుతుంది ఈ పట్టిసీమ నిధి అనేది. ఈ మన హైందవ సమాజంలో ఉన్న భక్తులందరూ కూడా మన శైవ క్షేత్రాలతో పాటు అన్ని క్షేత్రాలతో పాటు కూడా పట్టిసీమ నిధిని కూడా దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది చాలా బాగుంటుంది. మహాశివరాత్రి రోజు అయితే ఒక అద్భుతమైన తీర్థంగా అయితే చాలా బాగుంటుంది అనమాట. కొన్ని లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు. ఒక ఫెర్రీ అనేది ఏర్పాటు చేసి గోదావరి మధ్యలోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ గోదావరిలో ఈ స్వామిని దర్శించుకోవాలంటే మనకి వేల వేల జన్మల పుణ్యఫలం అయితే ఉండాలన్నమాట అండి. స్వామివారిని అయితే మనం దర్శించుకోవడం అయితే జరిగింది. ఒక 2 గంటల సమయం తర్వాత స్వామివారి దర్శనం అయితే నాకు లభించడం జరిగింది. సో చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇవి మీకు కూడా వీలైతే ఛానల్ చూసేవారంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీలో చాలా మంది అయితే వీరేశ్వర స్వామిని దర్శించుకునే అయితే ఉండొచ్చు. ఈ విలువైన సమాచారం నచ్చిన వారంతా కూడా నా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్షేత్ర విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రీశైలం కాశీకి ఆధారం, కాశహస్తించ పట్టిసం, పంచక్షేత్ర పరినిత్యం, మహాపాతిక నాశనం, పట్టిసాద్రి సమక్షేత్రం నాస్తి బ్రహ్మాండ ఘోషకి, శ్రీ వీరభద్రుని నమోదేవో నమోదో న భవిష్యతి. ఇది సంస్కృత మంత్రం అండి. దీని అర్థం అయితే పంచశివ క్షేత్రంలో ఒకటైన పట్టిసం దేవకోట పర్వతంపై పవిత్ర గోదావరి నది మధ్యన వెలసి ఉంది. ఇచ్చట శ్రీ వీరేశ్వర స్వామివారు భద్రకాళి సమేతుడై స్వయంభూగా వెలిసి ఉన్నాడు. పూర్వము దక్ష ప్రజాపతి నిర్వీర్యాగం చేయ సంకల్పించను. ఆ యాగమును సతీదేవి వచ్చుట చూచి దక్ష ప్రజాపతి పిలువని పేరటానికి వచ్చినవని సతీదేవిని అవమానపరిచెను. ఈ అవమానం భరించలేక శివుని చెంతకు చేరుకోలేక అగ్నికి ఆహుతైన సతీదేవి. ఇది తెలిసిన శంకరుడు కోపాద్రిక్తుడై ప్రళయతాండవం చేయుచు తన జడలయందు ఒక జడను విడువగా వీరభద్రుడు ఉద్భవించెను. ఆ వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు పట్టిసం అనే ఆయుధంతో యాగమును ధ్వంసం చేసి దక్ష ప్రతిని సంహారము గావించి సతీ వియోగముచే ఉగ్రరూపుడై దేవకోట పర్వతమున ప్రళయతాండవం చేయుచుండగా దేవతలు కోరిక మేరకు అగస్త్య మహాముని ఆ వీరభద్రుని ఆలింగనం చేసుకుని వీరభద్రుని లింగాకారమై స్వయంభూగా వెలిసిన. ఇక్కడ ఆ లింగానికి అగస్త్య మహాముని ఆలింగమును చేసుకున్న చేతి ముద్రలు మరియు ఆ జడను ముడివేసిన ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటాయి. అంతేకాదండి, ఈ ఆలయ ప్రాంగణంలోనే అనిస్త్రీ పునిస్త్రీ అనే అమ్మవార్లను దర్శిస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలిగినని ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఈ క్షేత్ర విశిష్టత మనకి తెలియపరుచుతున్నది. అఖండ గోదావరి మధ్యలో వెలిసిన ఈ క్షేత్రానికి గోదావరి జిల్లాల నుంచి మాత్రమే కాదండి, ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఈ క్షేత్రాన్ని చూడడానికి అయితే భక్తులు విరివిగా అయితే వస్తారనమాట అండి. ఈ క్షేత్రం రావడానికి మనం ఖచ్చితంగా ఒక 2-3 కిలోమీటర్లు నడిచే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట అండి. ఎందుకంటే గోదావరి మధ్యలో అయితే ఉంటుంది. ఈ క్షేత్రాన్ని చూడాలంటే మనకు చాలా అదృష్టం అయితే ఉండాలన్నమాట. నడిచే ఓపిక ఉండాలి. ఆ భగవంతుడు మనకి ఖచ్చితంగా కలగజేస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ క్షేత్రానికి అయితే నేను 2 సార్లు అయితే రావడం జరిగిందండి. 2 సార్లు కూడా నేను శివరాత్రికి రావడం జరిగింది. శివరాత్రికి అయితే చాలా విశిష్టతతో కలిగి జనమందరూ కూడా మన దగ్గర నుంచి కాశీ వెళ్ళలేని వారు, అలాగే అరుణాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఇలాంటి చోట్లకు వెళ్ళలేని వారికి చక్కని ఒక స్వయంభూ వెలిసినటువంటి శివరూపం అయితే ఇక్కడ ఉంది. కాబట్టి మన వారంతా కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే పుణ్యఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది అనమాట అండి. ఇక్కడైతే మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ఉచిత దర్శనం అయితే ఉందండి. 20 రూపాయల టికెట్ ఉంది, అలాగే 50 రూపాయలకు ఉంది. ఇంకా త్వరగా చూడాలంటే 300 రూపాయల దర్శనం కూడా ఉందన్నమాట. ఓం నమః శివాయ. నా ఛానల్లో ఈ వీడియోతో పాటు కాశీ మరియు ప్రయాగ్రాజ్ మరియు అయోధ్య
వీడియోలను కూడా పొందుపరచడం అయితే జరిగిందనమాట అండి. హైందవ సోదరులంతా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రయాణాన్ని సమర్థించండి. నా ప్రయాణం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ఖచ్చితంగా ముందే చేరుతాయి. గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అనమాట. నా వీడియో నచ్చిన వారంతా ఒక లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.